నమస్కారం, నేటి సిటీ స్వాగతం. నా పేరు హాజీ. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు గాంధారి ఖిల్లాలో జరిగే మైసమ్మ జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14, 15, 16వ తేదీల్లో గాంధారి ఖిల్లాలో జరిగే మైసమ్మ జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. నీటి వసతి, పార్కింగ్, విద్యుత్ దీపాలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు సదరు భీమన్న ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, నాయక్పూడి వంశస్థులు ఉన్నారు. నెల 14, 15, 16 తారీఖులలో జరగబోయే గాంధారి ఖిల్లా మైసమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకపోడు సమితి ప్రెసిడెంటు, వాళ్ళ యొక్క బాధ్యులు, మా యొక్క ఏసీపీ రవికుమార్ అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రావడం జరిగింది. ఈ 14, 15, 16 తారీఖుల్లో ముఖ్యంగా నాయకపోడు జాతి ప్రజలు, వాళ్ళతో పాటు ఇతర ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పూజలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 14వ తారీఖు ఉదయం నుంచే భీమన్న దేవుడి దగ్గర గోదావరి జలాన్ని తీసుకొచ్చి అభిషేకించి కార్యక్రమాలు చేయడం, తర్వాత 15వ తారీఖు ఉదయము గాంధారి ఖిల్లా మైసమ్మ పూజా కార్యక్రమాలు, 16వ తారీఖు దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు వేలాది మందిగా ప్రజలు రావడం, దీనికోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడము, గౌరవ కలెక్టర్ గారు అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్గా పెట్టడం జరిగింది. మంచినీటి సదుపాయము, పరిశుభ్రత, శానిటేషన్ కార్యక్రమాలు, ఇతర పార్కింగ్ స్థలాల ఏర్పాటు, లైటింగు, ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమాలని పరిశీలించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ సూచనల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షత ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు ఊసెత్తకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు గలం విప్పి నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. తెలంగాణకి కేటాయించకుండా వాళ్ళు తెలంగాణ మీద వివక్ష అనేది చూపెట్టడం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న హైదరాబాద్లో చేసిండ్రు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి అసలు కేంద్రం నుండి నిధులు అనేటివి కేటాయించడం లేదు. వాళ్ళ మిత్రపక్షాలైనా ఇప్పుడు రేపు బీహార్లో ఎలక్షన్స్ ఉంటాయి అక్టోబర్, నవంబర్లో, కాబట్టి వాళ్లకు పెద్ద ఎత్తున తాయిలాలు అనేటివి ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు ఇచ్చిండ్రు. మన తెలంగాణకు మాత్రం ప్రతిసారి కూడా వివక్ష అనేది ఎదురవుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాకు 1,60,000 కోట్లు మాకు నిధులు అనేటివి కేటాయించాలి అని చెప్పేసి వినతి పత్రాలు సమర్పిస్తే కనీసం ₹1 కూడా మనకి ఇవ్వలేదు. ఇవాళ మరి కేంద్రానికి మనం ఇచ్చే మన దగ్గర తెలంగాణ నుండి 5% ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ మనకి ₹1 కూడా కేటాయించలేదు అని అంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకొకటి ఇవాళ చూస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ చూస్తే ఇవాళ అత్యధికంగా కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ రేట్ చూస్తే ఇవాళ 86
రూపాయల 65 పైసలు ఉంది. ఒక డాలర్ విలువ మన రూపాయితో చూస్తే దాన్ని మరి రూపాయిని పటిష్టం చేయడానికి ఎట్లాంటి కార్యక్రమాలు అనేటివి వీళ్ళు తీసుకోవడం లేదు. అట్లనే అప్పుల కోసం చూస్తే 80,000 లక్షల కోట్ల అప్పులు ఇవాళ కేంద్రానికి ఉన్నాయి. మరి ఈ అప్పులు కానీ ప్రజలల్లో నిరుద్యోగం అనేది ఇవాళ దేశంలో ఎప్పటికన్నా చాలా గరిష్ట స్థాయిలో ఉంది. మరి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ చేయడం లేదు. కేవలం కార్పొరేట్ సెక్టార్కే లాభం చేసే విధంగా వీళ్ళు పనులు అనేటివి చేస్తున్నారు. అలాగే ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకైతే మొండి చేయి చూపెడుతున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అనేది చేస్తున్నాం. జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 కూడా రాష్ట్రానికి కేటాయించకపోతే బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాలు అందజేసినా రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓడల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, నాయకులు గోపతి రాజయ్య, నాయకులు గాండ్ల సమ్మయ్య, సుధాకర్, కనకరాజు, వేణు, మల్లేష్, రవి, రామకృష్ణ, రవీందర్, రాజు కుమార్ స్వామి, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ కోసం అదే విధంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం కానివ్వండి, లేకపోతే రాష్ట్ర బడ్జెట్లో ఇలా తీసుకొచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులను తీసుకునే విషయంలో కానివ్వండి, వీటికి సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినటువంటి సమస్యలను పక్కన పెట్టి ఇలా కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి ఢిల్లీ కానివ్వండి, బీహార్ రాష్ట్రాలకే పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకబాటు పడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం చాలా అవమానకరం, సిగ్గుచేటు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఇలా ఎలక్షన్ కోర్టు దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇలా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలారా, మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులను బీజేపీ వాళ్ళని గెలిపించి అందులో 2 కేంద్ర మంత్రులున్న దద్దలమ్మగా వివరించారే తప్ప ఈ రాష్ట్రానికి ఇలాంటి నిధులు తేవడంలో వాళ్ళు విఫలం చెందారు. కాబట్టి వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. విధంగా హోంశాఖ మంత్రి గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో సిటీ కావచ్చు, RRR కావచ్చు, వివిధ రంగాల లోపల ఏ విధమైనటువంటి ఒక బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పి పలు దఫాలుగా వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా మరి ఆ కేంద్ర మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి గారి పెడిచేవులో పెట్టేసి ఇలా తెలంగాణ ప్రాంతానికి వివక్షను చూపిస్తూ ఒక సవతి తల్లి ప్రేమను చూపించారు. కాబట్టి ఈరోజు పిలుపు మేరకు టీపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక్కడే చెప్పదలుచుకున్నాం, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళు తక్షణమే రాజీనామా చేసి ఎప్పుడైతే తెలంగాణకు బడ్జెట్ను కేటాయించడానికి తీసుకొస్తారో అప్పుడే వాళ్ళు మంత్రి పదవిలో కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ బడ్జెట్ను కనుక తీసుకురాకపోతే ఆ ఎంపీలను కానీ కేంద్ర మంత్రులు కానీ ఊళ్ళ లోపల తిరగనీయకుండా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కాగా జన్నారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై మండల కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జన్నారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షులు తుమ్మల రమేష్ ఇందయ్య మాట్లాడుతూ 2024-25 కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడిందని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుండి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ నిధులు తీసుకురాకపోయారని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు సౌత్ ఇండియా కానీ తెలంగాణ రాష్ట్రానికి కూడా తీవ్ర అన్యాయం జరిగింది. గతంలో మోడీ కూడా ఏమన్నాడంటే నేను రాజకీయం ఎలక్షన్ వరకు చేస్తున్నాడు. మరి ఈరోజు మన తెలంగాణ నుండి ₹1 ఇస్తే మనకు 40 పైసలు ఇస్తున్నారు. అదే బీహార్ రాష్ట్రం ₹1 ఇస్తే ₹7 ఇస్తాను. మరి మీరు మోడీ గారు బీహార్కు ప్రధానమంత్రి, ఢిల్లీకి ప్రధానమంత్రి, భారతదేశానికి అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలాంటి మోడీని ఇంటికి పంపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అన్ని రాష్ట్రాలను కానీ దేశాన్ని ఒకే విధంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మోడీని ఇంటికి పంపించడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నారు. కాపాడుకునేందుకు మళ్ళీ వాళ్ళు గెలిచేందుకు ఆ రాష్ట్రాలనే బడ్జెట్ పెట్టారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రదే పోయి ఎన్నో ప్రాజెక్టుల మీద ఎన్నో స్కీమ్ల మీద విన్నపం ఇచ్చినా కానీ అది పరిగణలో తీసుకోకుండా కేంద్ర బడ్జెట్ ప్రకటించడం జరిగింది. అది సామాన్య మానవులకు ఎలాంటి ప్రయోజనం లేదు. అది దానికి నిరసనగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా రానున్న ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏదైనా ఎన్నికల్లో కానీ ఈ జనబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ యువత మొత్తం ఈ బీజేపీ విధానానికి వ్యతిరేకంగా బుద్ధి చెబుతారని జనరల్ మండల కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేస్తారు. కాగా చెన్నూరు మండలం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు మేరకు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపిందని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తే వికసిత్ భారత్ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి అసలు ప్రేమ లేదని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులిచ్చేదాకా శాంతియుతంగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ పనిచేసింది చాలక ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్ని తెలంగాణ బడ్జెట్లో మన తెలంగాణకు ఏమి ఇవ్వకుండా ఎలక్షన్ జరుగుతుందని ఎలక్షన్కే కొటాయించి ఇక్కడ మనకు ఏమి లేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీజేపీ బీఆర్ఎస్ను పొందబెట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జై కాంగ్రెస్! బీఆర్ఎస్ బీజేపీకి అనుసంధానంలో ఉంది కాబట్టి తెలంగాణకు బడ్జెట్ రాకుండా చేసిందనేది ఒక కోణం కూడా ఉంది. మేము కూడా భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు నాడు బడ్జెట్లో తెలంగాణ ప్రాంతంలో కూడా నీకు పార్లమెంట్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ తెలంగాణ ప్రజలు ఇద్దరు చూడలేదు. నీకు శాసనసభ సభ్యులుగా 10 మంది ఎంపీగా 8 మందిని ఇచ్చిన తెలంగాణ ప్రాంతాన్ని మర్చిపోయినామంటే నరేంద్ర మోడీ ఖబర్దార్ రానున్న కాలంలో నీకు ఎట్లా జవాబు చెప్పాలో ఆ రకంగా తెలంగాణ ప్రజల్ని బుద్ధి చెప్తారని తెలియజేస్తుంది. ఇష్టం వచ్చిన ఇష్టారీతిగా మోదీ గారు ఈ బడ్జెట్ మొత్తం వ్యవహారం నడుస్తున్నది. కావున మా కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ ఈ రాష్ట్రంలో తగు బడ్జెట్ నిర్ణయించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్! వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం! వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం! శివబాబు నాయకత్వం! కాగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నాయకులు స్థానిక మండల కేంద్రంలో ఆందోళనకు దిగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సవరించిన భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడవలసిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం వారికి అనుకూలమైన వారి పాలిత ప్రాంతాలకు వారికి మద్దతు తెలిపి మిత్ర రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని వారు అన్నారు. చిన్న రాష్ట్రం అయ్యేప్పటికీ దేశ జీడిపికి 5.1% మనం సమకూరుస్తాం. అందులో సగమైన మనం బడ్జెట్లో కేటాయించిన అవసరం ఉండే. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న దుర్యాడ సూక్తికి తుట్టుపడుతూ వారికి నచ్చిన రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తూ మరి నష్టమైన రాష్ట్రాలకు మరి ఈరోజు మొండి చేయించడం జరిగింది. మరి ఇది ప్రజల స్ఫూర్తికి విరుద్ధం. మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎంపీ బృందాలు పట్టుకొని దేశంలో ఉన్నటువంటి అందరి మంత్రుల దగ్గర వెళ్లి మా గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని పెంచిపోయింది, చాలా ఇబ్బందులు ఉన్నాం మేము, ఈ రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్లు, మా యువ ఎంపీ వంశీకృష్ణ గారు అందరు కలిసి మరి అందరి గడప దొక్కడం జరిగింది. అయినా ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రానికి ఎట్టిపై అన్యాయం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న మా రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కేబినెట్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని ఇంటికెళ్ళి మా ముఖ్యమంత్రి గారు కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు తేవాలి, మనం కలిసి పనిచేద్దాం, మాకు ఎలాంటి శ్రద్ధలు లేవు.
నస్పూర్ మున్సిపాలిటీలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాలు, వివిధ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే తీగల్పహాడ్ రామ్నగర్లోని శ్రీ 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 ఆది పరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి తల్లిదండ్రులు తమ పిల్లలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్, కార్యనిర్వాహకులు వంగల వివేకానంద, శ్రద్ధానంద ఆధ్వర్యంలో అర్చకులు రఘు మహారాజ్, సాయి శర్మ, వెంకన్నలు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి మాద్రబోయిన రవి, అట్కపురం రాయలింగు తల్లిదండ్రులు తమ పిల్లలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అందరూ కూడా ఈ అమ్మవారి దర్శనార్థం తల్లిదండ్రులు కాబట్టి తప్పకుండా ఈ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆలయం పవిత్రమైన దేవాలయం సంవత్సరం చరిత్రలో తిరిగి చెప్పాలంటే సమయం సరిపోదు కావున భక్తులపై శాస్త్రం చెప్తున్నా, ఎవరైతే ఆలయంలో దర్శనం చేసుకుంటారో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో తప్పకుండా పూజారిగా ఆపిస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా ఈ అమ్మవారి దర్శనాన్ని అందరూ కూడా ఈ అమ్మవారి పూజలో పాల్గొన్నారు. సరస్వతి పూజ చాలా పవిత్రమైనది. సరస్వతి అనుగ్రహించింది. అందరూ కూర్చున్నారు. ఈ యొక్క పూజా పాల్గొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం. కాగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎయిమ్స్ హై స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి పూజ చేశారు. దాదాపు 50 మంది పిల్లలకు ఉచితంగా అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మైదాం రామకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున సరస్వతి మాతను పూజిస్తారని తెలిపారు. వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేసే ఉన్నత స్థాయికి చేరుకుంటారని బలంగా నమ్ముతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు తూడి రమణారెడ్డి, కోరెపు రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కూడా ప్రతి ఒక్క పాఠశాల జరుగుతున్న ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చాలా వైభవం జరుగుతున్నారు. కాబట్టి అందులో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ కాలంలో విద్యా వినయ సంపన్న పడ విద్య ఉన్నా కూడా వినయం కావాలి. ఆ విద్య వల్ల వినయం వల్ల కూడా సంస్కారం, విద్య సమృద్ధిగా ఉండి ప్రతి ఒక్కరి కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ వసంత పంచమి సందర్భంగా నస్పూర్ గోదావరి కలిశిర్కేలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ పూజారి దోనోజు నిరంజనాచార్యులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పూజారి నిరంజనాచార్యులు ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సురేందర్, ప్రధాన కార్యదర్శి తెలుకుంట్ల రాజాచారి నిరంజన్, సంతోష్, మునిగంటి శ్రీనివాస్, మాటూరి శ్రీనివాస్, కందుకూరి నిరంజన్, బోనాల మనోహర్, జగదీష్, మల్లుగోది తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశయులు శ్రీ శ్రీ గోవిందమామ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి ఆలయంలో ఈ రోజున వసంత పంచమి సందర్భంగా దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. మరియు అమ్మవారికి ఉదయకాలమే పంచామృత అభిషేకములు మరియు అమ్మవారికి అలంకరణ, వస్త్రాలంకరణ, అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు మరియు చిన్నారుచే అక్షరాభ్యాస కార్యక్రమాలు అత్యంత మహావైభవంగా దీనికి అధిక సంఖ్యలో జనాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చూడడం జరుగుతుంది. దీనికి సహకారాలు మన విశ్వబ్రహ్మ సంఘం తరఫున పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. కాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో వసంత పంచమి వేడుకలు సత్యసాయిబాబా పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. సుమారు 150 జంటలు ఈ వ్రతంలో పాల్గొన్నారు. సామూహిక కుంకుమార్చన, కలశ స్థాపన, గణపతి పూజ, శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వ్రతం, నవ విధాభిషేకం, నవగ్రహ పూజలు, అష్టదిక్పాలక పూజలు, పంచలోక పాలన పూజలు, వేద మంత్రోచ్చారణ మధ్య కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం అర్చకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్ కోదండ రామాలయంలో శ్రీమద్ సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఘనంగా కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్ కోదండ రామాలయ రామలింగేశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీమద్ సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు మధుశ్రీ, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర్ శర్మలు మాట్లాడుతూ గౌతమినగర్ కోదండ రామాలయంలో గత 3 రోజులుగా ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సుందరకాండ ప్రవచన కార్యక్రమం ఈ నెల
9వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం గొప్ప శక్తి కలిగిన పురాణము రామాయణ అంతర్గతమైన సుందరకాండ పురాణంను ఎవరైనా విన్నట్లయితే సకల కోరికలు తప్పకుండా తీరుతాయని వారు తెలిపారు. కావున ప్రతిరోజు భక్తులు ఈ ప్రవచన కార్యక్రమానికి వచ్చి సుందరకాండ పురాణాన్ని విని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ మహిళా తరంగిణి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. 18 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులంతా కలిసి ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి 9 రోజుల పాటు జరిగేటువంటిది ఈ కార్యక్రమం. సుందరకాండ రామాయణంలో సుందరకాండ అనబడేటువంటిది రామాయణం అనే గ్రంథానికి గుండె వంటిది, గొప్ప మంత్రం. ఆ సుందరకాండను విన్నా, పారాయణ చేసినా, ఏం చేసినప్పటికీ కూడా దాని ఫలితం అనేటువంటిది కలుగుతుంది, అప్పటికప్పుడే కలుగుతుంది. మొత్తం విన్న వాళ్ళందరికీ కూడా అటువంటి ఇది కలగాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు ఏర్పాటు చేశారు. రామ మహిళా తరంగిణి వాళ్ళు ఎంతో శ్రమపడి శ్రమకు ఓర్చి చేస్తున్నారు. ఒక కార్యక్రమం 9 రోజుల పాటు జరగాలంటే కష్టం. అటువంటిది చాలా వైభవంగా ఇక్కడ జరుగుతుంది. ఈ మంచిర్యాలలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఇంత దివ్యమైన సుందరకాండను, మంత్రంతో సమానమైనటువంటి ఆ సుందరకాండను, సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క అవతారం అంతా కూడా తెలియజేసేటువంటిది ఆ సుందరకాండ. అటువంటి దాన్ని శ్రవణం చేసి అందరూ తరించాలి అని మనసా వాచ కర్మణ నేను కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని శ్రీమద్ సుందరకాండ అనే దాన్ని వినడం వల్ల ఎలాంటి దోషాలున్నా ప్లస్ మనకు అనారోగ్యం కలిగిన ఏదైనా సకల కార్యసిద్ధి కలుగుతుందని గురువుగారు చెప్పారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని మా యొక్క శ్రీరామ మహిళా తరంగిణి తరఫున మేము మళ్ళీ కోరడం జరుగుతుంది. ఆలోచించిన ఆశాభంగము ఈ చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎంఆర్పీఎస్ దళపతి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే మాదిగ భారీ సాంస్కృతిక ప్రదర్శనలో మాదిగ ఉపకులస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని సూచించారు. లక్ష్యాన్ని సాధించడానికి మాదిగ ప్రజలు ఏకం కావాలని, ఈ మేరకు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ నగరానికి వెలువల తరలి రావాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులు పెద్దలు మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి వర్గీకరణ ఫలాలు అందాలని తలపెట్టినట్టు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశంపై ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డులో ఎల్బీ స్టేడియం నుంచి మొదలుకొని అంబేద్కర్ స్టాచ్యూ వరకు భారీ బహిరంగ సాంస్కృతిక కార్యక్రమం జరుగును. కావున మా స్టేట్లో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ ప్రతి ఇంటి నుండి డప్పు సంకన వేసుకొని హైదరాబాద్లో జరిగే ప్రదర్శనకు హాజరై మన వంతుగా వర్గీకరణ కోసం పోరాటం చేసి వర్గీకరణను సాధించుకోవడానికి ప్రతి ఇంటి నుంచి మాదిగ తరలి రావాలని కోరుకుంటూ జై మాదిగ జై మందా. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన గన్మెన్ శ్రీనివాస్ కుటుంబాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శంకర్పల్లి మండలం బల్గాపూర్కు చెందిన ముత్తంగ శ్రీనివాస్ వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య గన్మెన్గా పనిచేస్తున్నారు. కొడంగల్ గ్రామం నుండి వెలిమెల వరకు తన బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుకు అడ్డంగా రావడంతో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురై శ్రీనివాస్ అక్కడికక్కడ మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య పటాన్ చెరు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తనతో సన్నిహితంగా ఉండేవాడని, తన దగ్గర గత 4 సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేస్తున్నాడని అన్నారు. సమయపాలనకు వచ్చి అందరితో సన్నిహితంగా ఉంటూ తన డ్యూటీ తాను చేసుకునేవాడని అన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.